మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిపై వచ్చిన లైంగిక ఆరోపణలను ఆయన ఖండించారు. ఆ ఆరోపణలో పూర్తిగా నిరాధారమైనవని, తాను అలాంటి వ్యక్తిని కాదని తేల్చి చెప్పారు. కొన్ని రోజుల క్రితం రోజా అనే యువతి కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. ఆ పోస్టు చర్చనీయాంశం కూడా అయింది. తాజాగా తనపై వచ్చిన ఆరోపణలపై విజయ్ సేతుపతి స్పందించారు. ఈ విషయంలో తనకంటే కుటుంబం ఎంతో బాధపడిందన్నారు. ఆమెపై తన సిబ్బంది సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసినట్లు కూడా చెప్పారు. నేనేంటో తెలిసిన వాళ్ళు ఈ ఆరోపణలు చేసి నవ్వుకున్నారు. వాళ్లకే కాదు, నేనేంటో నాకు కూడా తెలుసు. ఇవన్నీ నన్ను ఏమాత్రం బాధించలేవు. కానీ ఇలాంటి వాటి వల్ల నా కుటుంబం, సన్నిహితులు ఎంతో బాధపడ్డారు. వీటిని పట్టించుకోకండి. ఆమె ఫేమస్ కావడం కోసం, కాసేపు మీడియాలో పాపులర్ కావడం కోసం చేసే పనులివి. అలా ఆమెను కాసేపు ఎంజాయ్ చేయనియండి అని నా సన్నిహితులతో కూడా నేను చెప్పాను. మేము ఆమెపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాం. గత 7 సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. ఇప్పటి వరకు దేనికి భయపడలేదు. ఇలాంటివి నన్ను ఏమీ చేయలేవు అని విజయ్ సేతుపతి కరాఖండిగా చెప్పేశారు. గతంలో విజయ్ పై రమ్య అనే మహిళ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలివి. తమిళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా ఉంది. దీనివల్ల నా స్నేహితురాలు ఎంతో బాధపడింది. విజయ్ సేతుపతి కూడా ఆమెను ఇబ్బంది పెట్టారు. ఆమె మానసికంగా కుంగుబాటుకు గురైందని రమ్య ఎక్స్ లో పోస్ట్ చేసింది. కాసేపటితో ఆమె ఆ పోస్ట్ ని డిలీట్ చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై విజయ్ సేతుపతి అభిమానులు విరుచుకుపడ్డారు. విమర్శలు నిజమైతే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారని నిలదీశారు. ఆ తర్వాత ఆ మహిళ మరో పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. అది కోపంలో చేసిన పనని, అంతగా వైరల్ అవుతుందని తన అనుకోలేదని కూడా చెప్పింది.